వెల్కమ్ టు వ్యూ పాయింట్. మిల్లెట్స్ చాలా మంచివి. వీటిని మన డైట్ లో యాడ్ చేసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు, అధిక బరువు తగ్గడం దగ్గర నుంచి ఎన్నో ప్రాబ్లమ్స్ దూరం అవుతాయి. అలాంటి వాటిలో షుగర్ కూడా ఒకటే. షుగర్ వచ్చిందంటే చాలు డైట్ ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే షుగర్ లెవెల్స్ అమాంతం పెరిగిపోతాయి. షుగర్ ఉన్నవారు వారి డైట్ లో కొన్ని తృణధాన్యాలు చేర్చడం ద్వారా చాలా మంచిది. ఇందులో ఎన్నో రకాలు ఉంటాయి. వాటిలో ఒక్కొక్కటి ఒక్కో లాభాన్ని అందిస్తుంది. అవేంటి, వాటిని ఎలా తీసుకోవాలో, తీసుకుంటే కలిగే లాభాలేంటో చెప్తున్నారు నిపుణులు. బార్లీ తీసుకోవడం వల్ల మన బాడీలో అధిక కొలెస్ట్రాల్, షుగర్ రెండు తగ్గుతాయి. అంతేకాకుండా ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతోంది. దీంతో పాటు కఫం కూడా తగ్గుతోంది. షుగర్, అధిక బరువు, ఫ్యాటీ లివర్ వంటి సమస్యలు ఉన్న వారికి ఈ బార్లీ చాలా మంచివే. వీటిని మనం 1 లీటర్ నీటిలో వేడి చేసుకుని తాగడం మంచిదే. లేదా బార్లీ రోటీ రైస్ లా చేసుకుని అన్నం బదులు తినడం కూడా మంచిదే. అదే విధంగా సజ్జలు కూడా చాలా మంచివే. వీటిని తీసుకోవడం వల్ల మెటబాలిజం పెరుగుతోంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతోంది. వీటిని తిన్న చాలా సేపటి వరకు కడుపు నిండుగా ఉంటుంది. షుగర్, అధిక బరువు ఉన్న వారితో పాటు జీర్ణ సమస్యలతో బాధపడే వారికి కూడా చాలా మంచిది. వీటిని రోటీలా చేసుకుని తీసుకోవడం మంచిది. అంతేకాకుండా పెసరపప్పుతో కలిపి కిచిడీలా చేసి తినడం మంచిదే. జీర్ణ సమస్యలు ఉన్నవారు ఎండాకాలంలో తినకపోవడమే మంచిదే. బూదలు చాలా లైట్ గా ఉంటాయి, త్వరగా జీర్ణమవుతాయి. వీటిని తీసుకోవడం వల్ల తిన్న తర్వాత పెరిగే షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. ఉపవాసం సమయంలో ఊదల్ని తింటే బాడీ డీటాక్స్ అవుతోంది. వీటిని ఆహారం తీసుకున్న తర్వాత తినడం మంచిదే. కిచిడి, ఇడ్లీ, దోశల్లో చేసుకుని తినడం మంచిదే. జొన్నలు కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని తగ్గించడంలో బాగా హెల్ప్ చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల ఫ్యాట్, షుగర్ మెటబాలిజం తగ్గుతుంది. అధిక బరువు, డయాబెటీస్, ప్రీ డయాబెటీస్, పీసీఓఎస్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నవారికి ఇవి చాలా మంచివే. వీటిని మీరు జొన్న రొట్టె, బక్రీ నానబెట్టి దోశల్లో చేయడం, పెసరపప్పుతో కలిపి కిచిడిలో చేసుకుని తినడం మంచిదే. వీటిని తీసుకునే ముందు 8 నుంచి 10 గంటల పాటు నానబెట్టాలి. వీటిని నానబెట్టినప్పుడు కొద్దిగా నెయ్యి కలిపితే డ్రైనెస్ తగ్గుతోంది. జీర్ణ సమస్యలు ఉన్నవారు రాత్రులు తినకపోవడమే మంచిదే.